రాజకీయాల్లో ఏదైనా ఒక పదవి దక్కుతుంది అంటే ఎగిరి గంతులేస్తారు లీడర్స్. కానీ ఆ జిల్లాలోని ఓ సెగ్మెంట్లో మాత్రం ఓ జాతీయ పార్టీ ఇన్ఛార్జ్ పదవి అంటే మాత్రం ఆమడ దూరం వెళ్తున్నారంట అక్కడి నేతలు. పిలిచి పదవి ఇస్తాము అంటే హడలిపోతున్నారంట. వెనకుండి నడిపిస్తామని రాష్ట్ర నేతలు భరోసా ఇస్తున్నా సరే మాకొద్దు బాబోయ్ అంటూ చేతులెత్తి మొక్కుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ జరుగుతోంది. ఇంతకీ ఏంటా జిల్లా, ఆ నియోజకవర్గం ఏది, ఏ పార్టీ ఇన్ఛార్జి పదవి అంటే నేతలు వద్దంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లాలో కమలం పార్టీకి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్లో అయితే పార్టీకి ఇన్ఛార్జిని కూడా పెట్టలేని దుస్థితిలో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పిలిచి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తామన్నా వద్దు బాబోయ్ అని దూరం దూరం జరుగుతున్నారట. పార్టీ పదవి గురించి మాట్లాడదామని పిలిస్తే మొహం చాటేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కేంద్రం అధికారంలో ఉన్న జాతీయ పార్టీ దేశమంతా చక్రం తిప్పుతున్న పరిస్థితి ఉంటే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో రివర్స్ సీన్ నెలకొన్నట్లు కనిపిస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల వరకు నియోజకవర్గంలో పరిస్థితి వేరేగా ఉండేదట. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీపడ్డ నేతలంతా తలోదారి చూసుకున్నారని టాక్ జరుగుతోంది. తమ కష్టాలు చెప్పుకోవడానికి నాయకుడే లేకపోవడంతో మాకు దిక్కెవరంటూ క్యాడర్ అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నా సరైన లీడర్లు లేక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేని స్థితి నెలకొందట. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయని అన్ని పార్టీలు ద్వితీయ శ్రేణి లీడర్లు రెడీ అవుతుంటే కాషాయ పార్టీలో మాత్రం ఆ సెగ్మెంట్ను గాలికొదిలేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఏడాది కాలంగా ఇన్ఛార్జి లేకుండా నెట్టుకొస్తుండడం విమర్శలకు బలంగా చేకూరుస్తోంది. ఎందుకీ పరిస్థితి అని ఆఫ్ ద రికార్డుగా అడిగితే గతంలో పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని పార్టీని బలోపేతం చేసిన నాయకులకు తీరా ఎన్నికలొచ్చినప్పుడు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించారని గుర్తు చేస్తున్నారట. ఎంతో మంది ఇన్ఛార్జీలు ఇదే పరిస్థితి ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయారనే టాక్ వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం, క్యాడర్ కోసం కష్టపడిన ఇన్ఛార్జ్ నాయకులను ఎన్నికల టైంలో పక్కకు తప్పించడం వల్లే ఇప్పుడు పార్టీ పదవి అంటేనే వద్దు బాబోయ్ అనే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పార్టీని, కేడర్ను ముందుండి నడిపి జోషు తెచ్చిన ఇన్ఛార్జ్లను రకరకాల రాజకీయ సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల చరిత్రను సాకుగా చూపి లేదా మరో కారణం చెప్పి టికెట్ ఇవ్వకుండా తప్పించడం వల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండడం కంటే సామాన్య కార్యకర్తగా ఉండడం బెటర్ అంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. త్వరలో రాష్ట్ర పార్టీకి, జాతీయ పార్టీకి కొత్త అధ్యక్షులను నియమించి దేశవ్యాప్తంగా బీజేపీ కేడర్ బలపడేలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గట్టి నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించి కేడర్లో జోష్ నింపుదామని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తూ జిల్లా నేతలతో పలుమార్లు మంతనాలు జరిపిందట. జిల్లా నేతల సూచన మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన బలమైన నాయకులను భావించే వారి జాబితాను రెడీ చేసుకున్నారట. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమై ఇన్ఛార్జ్ పదవి ఇద్దామని ఆలోచన చేస్తున్నామని చెప్పగానే హడలిపోతున్నారట. అయితే తీసుకునేందుకు సిద్ధమైనంటూ కండిషన్ అప్లై అంటూ షరతులు పెడుతున్నారట అక్కడి కమలం నేతలు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. ఎన్నికల్లో సుభాష్ రెడ్డితో పాటు 11 మంది నేతలు పోటీపడ్డారు. చివరకు సుభాష్ రెడ్డి టికెట్ తెచ్చుకుని పోటీ చేసిన డిపాజిట్ కోల్పోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త వారిని ఎవరిని నియమించలేదు. ఎన్నికల టైంలో టికెట్ కోసం పోటీపడ్డ నేతలంతా ఇప్పుడు మాయమైపోయారట. ఒకరిద్దరు నేతలు ఉన్నా చుట్టపు చూపులా వచ్చిపోతున్నారట. ఎన్నికల సమయంలో మేమున్నామంటూ హడావిడి చేసిన నేతలు ఇప్పుడు ముఖం చాటేయడం పట్ల క్యాడర్ గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఇన్ఛార్జ్గా వలస నేతలకు కాకుండా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఇవ్వాలని కోరుతున్నారట. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి బీజేపీలో చేరి కొంతకాలం హడావిడి చేసినా కొంతకాలానికే ఆయన తిరిగి హస్తం గూటికి చేరిపోయారు. అనంతరం వచ్చిన సుభాష్ రెడ్డి సైతం హస్తం బాట పట్టినట్లు టాక్. గతంలో కమలం పార్టీ నుంచి పనిచేసిన సీనియర్ లీడర్ బాణాల లక్ష్మారెడ్డి సైతం గత ఎన్నికలలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారట. ప్రస్తుతం మరో 3 నేతలు ఇన్ఛార్జ్ కోసం రెడీగా ఉన్నా వచ్చే అసెంబ్లీ
ఎన్నికల్లో టికెట్ ఇస్తామని గ్యారంటీ ఇవ్వాలని కండిషన్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టికెట్ ఇస్తేనే అంటూ లీడర్లు కండిషన్ పెడుతుండటంతో అధిష్టానం ఎవరిని ఖరారు చేయాలో తెలియక తర్వాత చూద్దామని దాటవేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే కేడర్ను రెడీ చేసేందుకు తొందరగా ఇన్ఛార్జిని నియమించాలంటున్న కమలం దండకు కోరికను అధిష్టానం నెరవేరుస్తుందా? సరికొత్త జోష్ నింపుతామంటున్న పార్టీ పెద్దలు ఏం చేయబోతున్నారు? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.